హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇవా మొన్నటి ఎల్లిగడ్డలే. 70 రూపాయల పావు కిలో ఎల్లిగడ్డలు. 5 రూపాయలకు ఒక ఎల్లిగడ్డ పడ్డది ఫ్రెండ్స్. ఇంత ఎల్లిగడ్డ ఇంత రేటు ఉన్నాయి కదా, ఏం చేద్దాం? చూడండి, వీటిని పాయలుగా తీసిన, పాయలు చేసి కుండీలో మట్టి నింపిన. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్లిపాయల్ని మట్టిలో నాటుకుందాం. ఎల్లాకు వాడదాం. దానివల్ల ఎల్లిపాయలు కంపల్సరీగా వాడాల్సిందే అని కాకుండా అప్పుడప్పుడు ఎల్లిపాయల్ని స్కిప్ చేయొచ్చు. ఎల్లిపాయల బదులు ఎల్లాకు వాడచ్చు. ఎగ్ ఆమ్లెట్ ఉందనుకోండి, ఎగ్ ఆమ్లెట్లో ఎల్లిపాయలు వేయరు కదా, దేనిలో వేస్తారు? ఉప్మాలో కూడా వేయరా? దేనిలో వేస్తారు? ఎల్లిపాయలు దేనిలో వాడతారు? పప్పులో వాడతాం. మేమైతే ఎల్లిపాయ జీలకర్ర వాడతాం కదా. ఎల్లిపాయల రేట్ ఎక్కువ అనిపిస్తే జీలకర్ర పొడి వేసి వేయండి. అండ్ ఎల్లిపాయల్ని ఇలా ఎల్లాకు చేస్తాం కదా, దాన్ని ఎల్లాకు వాడండి. నాకు గుర్తుంది ఫ్రెండ్స్, ప్రతి వర్షాకాలం ఇంతే. ఎల్లిగడ్డ మా ఏరియా షాపులో దొరకదు. దొరుకుతేనేమో ఇట్లా 70 రూపాయల పావు కిలో అమ్ముతారు. ఇవి కొనుడా? వీటిని చూసి మీరు కూడా అర్థం కాదు నాకు. ఒక్కోసారి పోనీ 70 రూపాయలు పెట్టి కొందామన్నా కానీ షాపులో అది ఎట్లుంటాయి తెలుసా? బయట పడేసేది నయం ఉంటాయి, అంతకంటే సన్నగా చిన్నగా, అసలు తీర్థలకెళ్ళిన పాయలు అత్తయాలేవా అన్నంత అతి ఘోరంగా ఉంటాయి. కాస్తంత శారీ కట్టుకున్న బయట దూరంగా షాప్లోకి వెళ్తే ఉంటాయి, కానీ ఎప్పుడన్నా హఠాత్తుగా అయిపోయినాయి అనుకోండి, నాలాగా బాగా గుర్తుండే వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఎల్లిపాయలు అయిపోయినాయి గుర్తుండేవి. వంట వేసేటప్పుడు గుర్తొస్తాయి ఎల్లిపాయలు లేవని. ఇప్పుడు ఏం చేసుడు? ఏరియా షాప్లో కొరుకుతాం. ఆడ ఉన్నా కానీ ఎందుకు కొన్నామా అన్నంత ఘోరంగా ఉంటాయి. అలాంటప్పుడు